నమస్తే. తెలంగాణలోని సూర్యాపేట్ జిల్లాలో ప్రతి ఒక్కరిని కలిసివేసే ఘటన వెలుగులోకి వచ్చింది. కన్న తల్లి తన కొడుకుని గొడ్డలితో హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్రంగా కలకలం రేపింది. అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది? తల్లి ఈ దారుణమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి ఎలా వచ్చింది? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సూర్యాపేట్ జిల్లాలో కేంద్రంగా జరిగిన ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం మృతుడు మద్యం, ఇతర మత్తు పదార్థాలకు బానిసైనట్లు తెలుస్తుంది. ఈ అలవాటు కారణంగా తరచూ ఇంట్లో గొడవలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు. డబ్బుల కోసం తల్లిని తరచూ వేధించడంతో పాటు ఇవ్వకపోతే బెదిరింపులకు పాల్పడేవాడని సమాచారం. ఈ వేధింపులు చాలా కాలంగా కొనసాగుతున్నాయని తెలుస్తున్నాయి. ఘటన జరిగిన రోజు డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య తీవ్రంగా వాదన జరిగిందని, ఆ సమయంలో ఆగ్రహానికి గురైన తల్లి ఇంట్లో ఉన్న గొడ్డలితో కొడుకుపై దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తీవ్ర గాయాలతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడని అధికారులు చెప్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితురాలైన తల్లిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యులు స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ఘటనకు దారి తీసిన పూర్తి కారణాలు దర్యాప్తు కొనసాగుతుంది. మృతుడు మత్తు పదార్థాలకు ఎంతకాలంగా బానిసయ్యాడు? కుటుంబంలో గతంలో కూడా ఇలాంటి గొడవలు ఏమైనా జరిగాయా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటన మరోసారి మత్తు పదార్థాల వ్యసనమై కుటుంబాలను ఎలా నాశనం చేస్తుందో అనేది గుర్తుకు చేస్తుంది. వ్యసనానికి బానిసైన ఒక వ్యక్తి మాత్రమే కాదు, అతని కుటుంబ సభ్యులు కూడా తీవ్ర మనస్తాపానికి, ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. కుటుంబంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు పెద్దలు, బంధువులు లేదా కౌన్సిలింగ్ నిపుణులు సహాయం తీసుకోవడం చాలా అవసరం. చిన్న చిన్న గొడవలు ప్రాణం తీసే విషాదాలకు దారి తీయక ముందే పరిష్కార మార్గాలను వెతుక్కోవడం చాలా అవసరం.